సహజంగా వచ్చే పంచాయతీ నిధులు ఎందుకు దారి మళ్లించాల్సి వచ్చింది? గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించిన ముఖ్యమంత్రి మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూసినా మీరు పేదల ప్రభుత్వం అంటారు. పేద పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య ఎందుకు ఆపివేయటం జరిగింది? కారణాలు ఏంటో చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? ఆరోగ్యశ్రీని గొప్పగా చెప్పుకుంటున్న ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు మీరు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదు? ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపివేయడానికి గల కారణాలు చెప్పగలరా? ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. 57 నెలలుగా ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో చెప్పే ధైర్యం మీకుందా? ఈ విషయంలోనే మొన్న చెల్లెలు అడిగింది, జగనన్న రిలీజ్ చేసేది జాబ్ క్యాలెండర్ కాదు, జనవరి 1కి సాక్షి క్యాలెండర్ అని. అమ్మాయి కూడా భాగస్వామి కాబట్టి అమ్మాయికి కూడా అందుంటుంది క్యాలెండర్, అందుకని అంత గట్టిగా చెప్పింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,50,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చారా, లేక నామినేటెడ్ ద్వారా ఇచ్చారా? అవి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా అవుతాయి? వాటిని శాశ్వత ఉద్యోగాలుగా ఎవరు ఎలా పరిగణిస్తారు? రైతులకు గిట్టుబాటు ధర దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారని మా ప్రభుత్వం రాగానే ఏటా 30,000 కోట్లు ధర స్థిరీకరణ నిధిగా ఏర్పాటు చేసి తద్వారా ప్రతి రైతును ఆదుకుంటానని మాట ఇచ్చారా లేదా? ఎవరిని ఆదుకున్నారో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 5 లక్షల ఇల్లు నిర్మిస్తానని చెప్పి 5 సంవత్సరాలకు 25 లక్షల ఇల్లు ఎక్కడ నిర్మించారు? 5,000 6,000 కట్టాడు అంతే. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గాన్ని ఒక హైదరాబాద్ లాగా తయారు చేస్తామని మాట ఇచ్చారా లేదా? ఎన్ని హైదరాబాద్లో? ఇది కూడా చెప్పాడా? ఇది నాకు తెలీదు, చెప్పే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 25కి 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారుగా. కేంద్రం మెడలు ఉంచలేదు కానీ ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదు కానీ ప్రత్యేక హోదా పేరుతో స్పెషల్ స్టేటస్ వాటర్ బాటిల్ తెచ్చారుగా. అదేనా మీ నిజాయితీ, మీ నైజం? ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అక్క చెల్లెమ్మలకు ఏదైనా ఆపద వస్తే గన్ కన్నా ముందు జగన్ వస్తారని చెప్పారు. మీ తాడేపల్లి ప్యాలెస్కు కూతవేడు దూరంలో ఒక దళిత మహిళను కిరాతకంగా అత్యాచారం చేసిన గన్ను రాలేదు, జగన్ను రాలేదు. అసలు ఆ కేసు ఏమైందో ప్రజలకు వివరించగలరా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. మీరు సిద్ధం సభ పెట్టుకున్న రాప్తాడులోనే జాకీ పరిశ్రమ తరలి వెళ్ళటానికి గల కారణం ఏంటి? వారిని వెళ్ళగొట్టిన వ్యక్తి ఎవరు? డైల్ కంపెనీ కూడా నా కాలం చూస్తే ఏం చేస్తాడు?